ఎవడ్రవడు ఎక్కడో చూసినట్టు ఉందే. అమావాస్యలానే ఉన్నాడు. రేయ్ అది వాడేరా, రా. ఏంటి రంగన్న, రాజన్న ఇద్దరూ బాగానే ఉన్నారుగా? ఇదేం గెటప్ రా బాబు, అసలు నువ్వో కాదో కనిపెట్టలేకపోయాను. ఇన్ని రోజులుగా ఎక్కడున్నావు? ఇప్పుడు నేను చెన్నైలో ఉన్నా. ముందులా కాదు, చాలా పనుల్లో ఉన్నా. ఇప్పుడు చాలా పనులు చేస్తూ సంతోషంగా ఉన్నా. మా శాసనసభ్యుడు సత్యమూర్తి ఉన్నారు కదా, ఆయన నేను లేకుండా ఏ పని చెయ్యడు. నేను అతనికి కుడి భుజంలాగా. ఓహోహో అలాగా. సరేలే, సరే సెలవు తీసుకుంటున్నా. వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. వీడి పని బాగుంది. బోర్లింగం, ఏదో కంపెనీ వాళ్ళు మన ఊరికొచ్చారబ్బా. పంటకి ఈ మందు చల్లండి బాగుంటుందని చెప్పారు. నేను వేశాను, పంట బానే వచ్చింది. హఠాత్తుగా పురుగులొచ్చేశాయి. మందు కొట్టాను, అయినా అవి పోట్లేదు. నేనేం చెయ్యను? సరే అయ్యగారు, మీరు చెప్పేది నిజమే. మన గ్రామంలో సమస్యలు 100 కొలది ఉన్నాయి. మన గ్రామ ప్రజలందరూ ఏకమయ్యి ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని కనుక్కుందాం. అది కాదు బోర్లింగం, గుంటూరు పక్కన 2 ఎకరాల స్థలం నా దగ్గర ఉంది. అక్కడ కొద్దిగా నీళ్ళ ప్రాబ్లం అంతే. నేనేం చేశానంటే అక్కడ ఒక బోర్ వేసా. అది నా అదృష్టం ఏంటో 2 అడుగులోనే నీళ్ళు వచ్చేసాయి. పెద్ద బావి కూడా తవ్వేశా. నీళ్ళు నిల్వ ఉంచి మంచి ఆకుకూర చెట్లు వేసా, బాగా పండాయి. ఆ రోజు దీపావళి వచ్చింది చూడు, అదేదో కొత్త రకంగా కనిపెట్టారంట. సగంలోనే కోసేస్తున్నారు. ఇలాగైతే ఎలాగయ్యా వ్యవసాయం ముందుకు వస్తుంది? ఏ సత్య, అలా చూడు. ఇలా చూడండి, మీ సమస్యలన్నీ నాకు తెలుసు. సమస్య ఉంటే పరిష్కారం ఉంటుంది. సరే బోర్లిగో, నువ్వైనా చూసి చెయ్యి. 4 సంవత్సరాల క్రితం రాత్రి ఇక్కడి నుంచి పారిపోయినోడు ఇప్పుడే ఊర్లోకి వచ్చాడు. చాలా మోసగాడాడు. ఆ రోజు సగం ప్యాంటుతో పారిపోయాడు. ఈ రోజు తన డ్రెస్సును చూసావా? అరే, చెన్నైకి పోతే అందరూ అంతే, అన్ని మార్పులు వచ్చేస్తాయి. రేయ్, ఈ రోజు ఏం జరిగినా వాడిని వదిలిపెట్టకూడదు. వాడిని పట్టుబట్టాలి. వాడు ఏమనుకుంటున్నాడో తెలుసా? పాత విషయాలన్నీ మనం మర్చిపోతాం అనుకుంటున్నాడు. అవును, సరిగ్గా చెప్పావన్నా. ఈరోజు మంచి పాట నేర్పించాలి. మీ కథ చెప్పేశారు కానీ నా కథ వింటే మీరేమంటారో తెలియటం లేదే. బాబు అలా చూడు. ఏ సత్య, ఇక్కడ కూర్చొని బీడీ తాగుతున్నావు? ఇదిగో అందరూ సిగరెట్లు తాగండి. చూసావా, ఊరొదిలి పారిపోయినోడు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చాడు. ఇంకా ఎవరెవరికి ఏ దరిద్రం పడుతుందో అర్థం కావడం లేదయ్యా. ఇలాంటి వాళ్లను నడి రోడ్డు మీద బట్టలు ఓడగొట్టి కొట్టాలి. అది సరే, మీరు నేను కలిసి తాగి ఎన్నేళ్ళు అవుతుంది? అవునా? రండయ్య తాగొద్దాం. అది సరే, నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారే ఏంటి? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. మీ డ్రెస్ గురించే మాట్లాడుకుంటున్నాం. అలాగా, రండి వెళ్దాం, సంతోషంగా ఉందాం. తెల్ల బట్టలు వేసుకున్నాడని మన ఊరి ప్రజలు ఎంత మర్యాదిస్తున్నారో చూడండి. మన ఊర్లో ఉండవాళ్ళు సరిగా లేకపోతే మనం ఏం చేసేది? నువ్వు చెప్పేది కరెక్టే. నన్నేం చేయమంటా? ఇప్పుడు అన్యాయానికే మంచి కాలం. ఛ, ఏమి జనాలండి! ఇందుకేనండి మన దేశం ఇంకా బాగుపడకుండా ఉంది. రేయ్, ఏంట్రా అక్కడే నిల్చున్నారు? రండ్రా. అన్నా, అది ఈ కొట్టుకొద్దన్నా, ఆ కొట్టుకి వెళ్దాం. ఎందుకు అన్నా? ఆ రామన్ కొట్టులో తను కూడా కొట్టు తీస్తున్నాడన్నా, కానీ తను ఇవ్వలేదుగా. అందువల్ల మొక్కం మీద తూ అని ఉమ్మేశాడన్నా. అందువల్లే అన్నా. అదా సంగతి. రేయ్, నేనున్నాను కదరా. నాకన్నా అందరికీ కలిసి ఇచ్చేద్దాం, రండి. ఏంట్రా కొట్లో ఎవరు లేరు? లోపల ఉంటాడు, పిలవండి అన్నా. రే రాము,
ప్యాకెట్ సారం ఉంటే ఇవ్వు. పాత బాకీ కలిపి రేపిచ్చేస్తాం. యో అమావాస్య నీకు కొద్ది కూడా బుద్ధి లేదంటయ్యా. నువ్వు పాత బాగా ఇచ్చేసి తీసుకునేవాడవయ్యా. ఏంటయ్యా ఇలాగ మోసం చేసి బతుకుతున్నావు నువ్వు? సిగ్గు లేకుండా మళ్ళా వచ్చి ఎప్పడుగుతున్నావు? ఏంటి అలా చూస్తున్నా? నమస్తే అన్నా. నమస్కారం. బాగున్నావా? బాగున్నానన్నా. ఆ వీళ్ళ అప్పు ఎంతుంది? ఇదిగో. వీళ్ళు వచ్చినందువల్ల నా పాత బాకీ తీరేటట్టుంది. వచ్చినంత వరకు తీసుకుంటాం. ఏంటి అలా చూస్తున్నావు? ఇంతవరకు 500 కాగితాన్ని చూడనే లేదా? ఇది నా ఖర్చుల డబ్బయ్యా. పర్వాలేదన్నా, మీరు చాలా పెద్దోళ్ళు అయ్యారని నాకు తెలుసు. మీకు కావాల్సింది తీసుకోండి, డబ్బులు కావాలంటే మళ్ళీ ఇవ్వండి. అలా అంటున్నావా? రే, ఏమేమి కావాలో తీసుకుంటా. వెనక పక్క రండి సార్. వెళ్ళండి వెళ్ళండి. పదండి, పదండి. రారా రారా రై రా. అవును. ఏ రాము, త్వరగా తీసుకురా. అందరికి ఎవరా ఇవో. అన్నా మీకు ఇంకొంచెం పెట్టానా? రే, నేనెప్పుడు సీమ సరిగే వేస్తారా? ఉచితంగా వచ్చినా సరే ఇలాంటిది అసలు వెయ్యనిరా. సరే వదిలేయన్నా. మొగమాట పడకండి, ఎంత కావాలో తీసుకోండి. ఇంకొక ప్యాకెట్ నాకు ఇవ్వండి. సత్య, మురళి, రే గోందా, ఈసారి పంచాయతీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా. మీరందరూ కలిసి నన్ను గెలిపించాలి. అయ్యో, తప్పకుండా గెలిపిస్తామన్నా. మిమ్మల్ని తప్ప ఇంకా ఎవరిని గెలిపిస్తాం చెప్పండి. ఏంట్రా? అవునన్నా. మేమందరం ఉన్నామన్నా. ఓ ఎండి, నమస్తే సార్. అవును, ఆ ట్రాన్స్ఫర్ గురించి ఫైల్ పంపించాను, ఏమైంది? చేస్తున్నాం సార్. అరే, త్వరగా పంపించవయ్యా. ఆ ప్రాసెస్ ఇంకా 1 వారంలో ఫినిష్ చేయాలి. సార్, రేపు పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. రండి రండి మహేష్, రండి, కూర్చోండి కూర్చోండి. తమ్ముడెవరు? వీడు నా రెండో భార్య కొడుకు. ఏం విషయంగా వచ్చారు? సార్, మీ కాలేజీలో ఒక సీటు కావాలి, దానికోసమే మీ దగ్గరికి వచ్చాను. మీరు కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపల్ని ఫోన్ చేయమని చెప్పండి, నేను చూసుకుంటాను. మంచిది సార్, వస్తాను సార్. మంచిది. కృష్ణ, ఆ బీఫామ్ వచ్చిందా? నమస్కారం అన్నా. ఓహో, అమ్మావసారా, కూర్చో. ఏందయ్యా, ఏం విషయం? ఏం లేదన్నా, మన పంచాయతీ ఎన్నికల కోసం పల్లెలన్నీ తిరిగి వచ్చేసా. అందరూ మీరే పోటీ చెయ్యాలి, మీకే ఓట్లేస్తామని నాకు మాట ఇచ్చారు. తొందరపడుకో అమావాస. ఆపోజిషన్ పార్టీలో క్యాండిడేట్ ఎవరినేస్తారో చూద్దాం. ఇంకెవరన్నా వేస్తారు. మా ఊర్లో బోర్లింగం అనే ఒక అతనున్నాడు. నాకు తెలుసు, ఆ బోర్లింగా కదా. అతను నిన్నే అభ్యర్థిని దరఖాస్తు పెట్టాడు. అతను వద్ద 1 రూపాయి కూడా లేదు. నాతో పోటీ చేసి గెలవగలడా చెప్పండి? ఏం జరిగినా సరే ఈసారి మన పార్టీ గెలవాలి, ఆపోజిట్ పార్టీని గెలవనివ్వకూడదు. మీరేమీ కంగారు పడకండి, ఈసారి నేనే గెలుస్తాను. మన పక్షమే గెలుస్తుంది. సరే, కొంచెం జాగ్రత్తగా చూసుకోవయ్యా. బీఫామ్ తీసుకురా. అన్నా, పత్రం ఇస్తే ఎలా? ఖర్చులకేమైనా డబ్బిస్తే? నువ్వు ముందు నామినేషన్ ఫైల్ చేయి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. అలాగేనా?